చెక్కుల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన బెనిఫిషియరీస్ అందరూ కూడా ఎవరైనా కానీ ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఇబ్బంది పడతారు. అట్లాంటిది ఇది వాళ్ళతో పాటు ₹1,00,000 ఇస్తారని ఇప్పటికే వచ్చి ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలే అవుతుంది. ప్రభుత్వం ఖాళీగా ఉంది. అయినా కానీ ఇప్పటికీ 2 పథకాలను అమలు పరిచింది కదా. మరి రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన ప్రతి గ్యారంటీ, ఎంత ఇబ్బందులు పడైనా సరే ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు పరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి బయట మా ప్రభుత్వం పైన బుద్ధ జల్లే కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ అదంతా కూడా ఓడిపోయిన మన ప్రెస్టేషన్ తోటి వాళ్ళు వెళ్ళగాకుంటున్నారే తప్ప 2 నెలలు కూడా ఓపిక. మరి 2 నెలల ఓపిక అనేది 10 ఏళ్లలో జరగని 2 నెలల్లో ఎట్లా జరుగుతుందని మరి వేదిక ద్వారా నేను అడుగుతున్నాను. ఆ బుద్ధ చెల్లె వాళ్ళందరినీ కూడా తప్పకుండా ప్రభుత్వం అమలు పరుస్తుంది. మరి అట్లనే రైతులకు పడాల్సింది కూడా ఫిబ్రవరి 8 పడుతుందని మన జరిగిన మీటింగ్ లో ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి తప్పకుండా ఆ విలోమాకరం అనేది కూడా రాబోయే రోజులలో అది కూడా సమయం భావాలను బట్టి తప్పకుండా అది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి కొంచెం ఓపిక పట్టాలి బుద్ధ చెల్లె వాళ్ళంతా కూడా. మాట్లాడదలుచుకోలేదు. మా ప్రభుత్వంలో నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా, మీ దగ్గర ఎవరు ఎక్కడ డబ్బులు వసూలు చేసినా కానీ మీకు 3వ వ్యక్తి అనే వాళ్ళు అవసరం లేదు. నేరుగా వచ్చి నాకు మీ బాధలు చెప్పండి, ఇట్లా ఒకరు చేస్తుందని చెప్పండి, నాపై చర్య తీసుకుంటాను తప్పకుండా. ఎవరైనా కానివ్వండి చర్య తీసుకుంటాను. ఎందుకంటే ప్రభుత్వము మీకోసం పెట్టిన పథకాలలో మళ్ళీ మీరు ఇంకొకరికి డబ్బులు ఇస్తున్నారంటే అందులో మీ తప్పు కూడా ఉంది కదా. అట్లాంటి తప్పు ఎక్కడ జరగదు.